గురువుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువుగారు, విశ్వవసునామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఆదాయం ఎంత ఉంది, ఖర్చు ఎంత ఉంది, అలాగే రాజపూజ్యం, అవమానం, ఈ విషయాలతో పాటు ఓవరాల్ గా ఈ ఏడాది మిథున రాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతుందంటారు గురువుగారు? మిథున రాశి వారికి వీరికి కూడా అంటే చెప్తున్న ప్రతి రాశి బాగుందని అనుకుంటున్నారు, కానీ కొన్ని రాశులు బాగాలేదు, అవి కూడా చెప్పుకుంటూ వెళ్దాం. ఓకే. మిథున రాశి వారికి కూడా ఈ సంవత్సరం చాలా యోగదాయకమైనటువంటి సమయం నాన్న. దేనికంటే సాక్షాత్ గురుడు మే 15వ తారీఖు మిథున రాశిలోకి వస్తున్నాడని చెప్పాం. జన్మ గురుడు ఎలాంటి దోషాలనైనా నివారణ చేసేటువంటి శక్తి కలిగినటువంటి గ్రహం. గురువు అంటే ప్రిన్సిపల్, మిగిలిన గ్రహాలన్నీ లెక్చరర్స్. ఎవరి మాట వింటారు? ఈ లెక్చరర్స్ అందరూ కూడా గురువు మాటనే వింటారు కదా. కాబట్టి గురువు సాక్షాత్ మన జన్మరాశిలోకి వస్తున్నాడు, అంటే మిథున రాశిలోకి వస్తున్నాడు. వారికి ఆదాయం 14, ఖర్చు 2, రాజ్యపూజ్యం 4, అవమానం 3. హ్యాపీ, అంతా ప్రశాంతంగా ఉంది. మిథున రాశి వాళ్ళకి మొదట్లో కొంతవరకు ఆలస్యంగా పనులు ప్రారంభమవుతూ ఉంటాయి. అంటే దాదాపుగా జూన్ నెల వరకు నిదానంగా నత్తనడకం నడుస్తూ ఉంటాయి, కానీ జూన్ నుంచి వాయువేగంలో వీళ్ళ పనులు ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి. అనుకున్న సమయానికి అనుకున్న పనిని నెరవేర్చుకునేటువంటి అత్యంత మొండితనంతో పనిచేసి ధైర్యంతో ముందుకు వెళ్తూ కార్య సాఫల్యతను పొందుతూ ఉంటారు వీళ్ళు ఈ సంవత్సరం. ముఖ్యంగా వివాహం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 36, 37 ఏళ్ళు, 38 ఏళ్ళు కూడా చేసుకుంటున్నారు. అట్లాంటి వాళ్ళకి అవ్వటం కూడా కష్టంగా ఉంది. అలాంటి వాళ్ళకు కూడా ఈ సంవత్సరం మిథున రాశిలో ఉండేటువంటి వాళ్ళకి తప్పనిసరిగా వివాహ యోగం జరుగుతుంది. ఏమాత్రం కూడా సంశయం లేదు. అది అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, ఎవరైనా. సో మిథున రాశి వారు బీ రెడీ. తప్పనిసరిగా ఇంట్లో మాంగళ్యం తంతునానైనా మాత్రం వినపడాల్సిందే, మంగళవాద్యాలు మోగవలసిందే తప్పనిసరిగా. అలాగే ఇంట్లో ఈ జూన్ వరకు కూడాను ఇంట్లో ఉండేటువంటి పెద్దల ఆరోగ్య పరిస్థితి కొంతవరకు భయాందోళనకు గురి చేస్తూ ఉంటాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు వహిస్తూ ఉంటే మంచిది. ఆ తర్వాత మళ్ళీ బాగానే ఉంటుంది, జూన్ తర్వాత నుంచి బాగానే ఉంటుంది. అలాగే పిల్లలు, విద్యార్థులు ఎవరైతే కష్టపడి చదువుతున్నారో వీళ్ళకి కొంచెం జ్ఞాపక శక్తి తగ్గుతూ ఉంటుంది. దానివల్ల చిన్న సమస్యలు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి కాబట్టి అది కొంచెం జాగ్రత్త వహించవలసినటువంటి పరిస్థితి తప్పనిసరిగా ఉంటుంది. అలాగే రుణగ్రస్తమైనటువంటి వాళ్ళకి, అప్పులు పాలైనటువంటి వాళ్ళకు కూడా అప్పులు తీరిపోయేటువంటి మార్గం కనబడుతుంది. ఇక్కడ రాశి ఫలం బాగుంది కాబట్టి మనమేం పని చేయకుండా అప్పులు తీరుతాయంటే తీరవు. మనం చేసేటువంటి ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి. తప్పనిసరిగా భగవంతుడు దయ వల్ల, గ్రహాల అనుగ్రహం వల్ల తప్పనిసరిగా రుణ విముక్తులు అయ్యేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అలాగే రావాల్సినటువంటి మొండి బకాయిలు కూడా వసూలు అవుతూ ఉంటాయి. వ్యాపారంలో వీళ్ళు ఊహించిన దానికంటే రెట్టింపు దశలో ధనాన్ని సంపాదించేటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఒక టార్గెట్ ఉంటుంది. ఈ సంవత్సరం 1 crore టర్న్ ఓవర్ అవ్వాలి, కానీ గ్రహాల అనుకూలత కలిగినప్పుడు 1.2 కోట్లకు కూడా చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. అందులో ముఖ్యంగా సినిమా రంగం వాళ్ళు కావచ్చు, మీడియా రంగం వాళ్ళు కావచ్చు, వీళ్ళకు కూడా విశేషమైనటువంటి యోగకాలంగా చెప్పబడుతూ ఉంది. కొత్త అవకాశాలు ముందుగా చేస్తున్న వాళ్ళకైనా, కొత్త వ్యక్తులకైనా మంచి అవకాశాలు, జీతాలు పెరగటం, ధనాదాయం పెరగటం, మంచి పేరు తెచ్చుకోవటం, ఇలాంటివి చక్కగా జరుగుతూ ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి వ్యవహారానికి వస్తే వీరికి కూడా జూలై ఆ మాసం తర్వాత ఉన్నతమైనటువంటి, అంటే అంతవరకు అసలు ఈ పనులు కావు, మనం మొత్తం పూర్తి నష్టాల్లో కూరుకుపోయాం, మనం చేయలేం వ్యాపారం అనుకునేటువంటి వాళ్ళకు కూడా ఒక ఆశాభావ స్థితి ప్రారంభమవుతుంది. ఆగస్టు ఆ మాసం నుంచి అధికమైనటువంటి లావాదేవీలు జరుగుతూ ఉంటాయి వీళ్ళకి. తద్వారా మంచి ఆర్థిక లాభం పొందేటువంటి అవకాశాలు కనబడుతుంది. రాజకీయ నాయకులకి ఇందాక మనం చెప్పుకున్నాం, కొంతమంది ముఖ్యమైనటువంటి మంత్రిత్వ శాఖలు మారుతూ ఉంటారు, వ్యక్తులు మారుతూ ఉంటారని. అది జూన్, జూలై లోపల కొంతమందికి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ మిథున రాశి వాళ్ళకి. చిన్న శాఖలు, ఏదో మంత్రిత్వ శాఖలు వేరు, ముఖ్యమంత్రులు వేరు కదా. మంత్రిత్వ శాఖల్లో చిన్న మార్పులు జరగడం, అంతేకాకుండా వాళ్ళు చేస్తున్నటువంటి పనుల వల్ల జనాలలో అసహనం పెరగటం, వాళ్ళకి రాజకీయపరమైనటువంటి వ్యతిరేకత పెరగటం, ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి తద్వారా వాళ్ళు పదవులు వీడిపోవలసినటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి మిథున రాశి వారికి. ఇహ
విద్యార్థులు చదువుకున్నటువంటి చదువును గుర్తు తెచ్చుకోవడానికి కానీ ఇట్లాంటి వాటికి కూడా కొన్ని పరిహారాలు ఉంటాయి. తద్వారా ముందుకు వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది. విదేశీ ప్రయాణం చేయాలి అనుకున్నటువంటి వారికి కూడా సానుకూలంగా ఉంటుంది తప్పనిసరిగా. ఓకే గురువు గారు. తృతీయ స్థానంలో కేతు వస్తున్నాడు కాబట్టి సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు కొంతమంది. అట్లాంటి వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సానుకూలంగా ఉండేటువంటి సమయంగా విశ్వావసునామ సంవత్సరం చెప్పుకోవచ్చు. అలాగే ప్రభుత్వపరమైనటువంటి ప్రైవేటు పరమైనటువంటి ఉద్యోగస్తులు కూడా వీళ్ళు ఊహించకుండా ఉన్న సమయానికి కూడా అన్ఎక్స్పెక్టెడ్గా వీళ్ళకి మంచి మంచి పదవీ యోగాలు కనపడుతూ ప్రమోషన్స్ రావు, మనం ప్రయత్నం చేసినా పోయిన సంవత్సరం 2 సంవత్సరాల క్రితం కదా వచ్చింది మనకి అనుకునేటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ ప్రతిభ వల్ల తప్పనిసరిగా ఉన్నత అధికారులు మంచి మన్ననలు పొందుతుంటారు అధికారుల నుంచి. తద్వారా మంచి జీతం పెంపు ఉంటుంది, ప్రమోషన్స్ జరుగుతూ ఉంటాయి, అనుకూలమైనటువంటి ప్రదేశాలకి ప్రమోషన్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి తద్వారా కూడా చాలా విశేషంగా కనపడుతుంది. ఓకే గురుగారు, మరి ఓవరాల్గా చూసుకుంటే మిథున రాశి వాళ్ళు ఏ ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మంచిది, ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఉత్తమం అంటారు ఈ ఏడాది మొత్తం? మిథున రాశి వారు ఒకటేనమ్మా, ప్రతి ఒక్కరికి చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే జ్ఞాపక శక్తి. అనుకున్న పనిని ఒక పుస్తకం మీద రాసుకోవడం అలవాటు చేసుకోండి. ఓకే. జ్ఞాపక శక్తి సంబంధించినటువంటి సమస్యలు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి ఏదైనా అనుకున్న పనిని మర్చిపోకుండా ఒక డైరీ లాంటిదో రేపటి రోజున ఓపెన్ చేస్తే మనకి రేపు పొద్దున ఈ పని చేయాలి అనేటువంటి ఆలోచన రావడానికి ఒక నోటు రాసుకోవడం అనేది మంచిది. అంతేకాకుండా ఈ రాశి వారు మేధా దక్షిణామూర్తిని పూజించిన, దత్తాత్రేయ స్వామి వారిని పూజించిన, రాఘవేంద్ర స్వామి వారిని పూజించిన అని చెప్పిన ముగ్గురు కూడా గురుదేవతలు. కాబట్టి గురుదేవతల్ని అనుగ్రహం పొందగలిగితే, వాళ్ళ అనుగ్రహం పొందగలిగితే అనుకునేటువంటి సకల కార్యాలు కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి. ఓకే గురుగారు, మిథున రాశి వారు ఏ ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది అనే విషయాలను చాలా చక్కగా తెలియజేశారు గురువు గారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో.